రాజు గారేమో మహేష్ బాబుతో ఎళ్దామంటే, కాదు మీరు కొత్తోళ్ళని మీరే అన్నారట. అది ఆ! నిజమేనా? నేను 'ఉదయ్ కిరణ్‌తో లవ్ స్టోరీ చేయగలను గానీ, మహేష్ బాబుతోటి లవ్ స్టోరీ కంటే నాకు అంత పెద్ద హీరో దొరికితే హ్మ్. ఇంకా పెద్ద కథ చేస్తానని అన్నారా ఆ మాట? ఆ! ఆ! అన్నాను. ఆయన పెద్ద ప్రపోజల్ హీరో పెట్టారా? దొరికితే ఆయనకేంటంటే ఒక ప్రేమించుకుందాండ్రా చేయాలని ఉండేది. ఆహాహా! అంటే స్కేల్ పెద్దదే. బట్ ఒక లవ్. అదేలెండి. మహేష్ బాబు అప్పటికే 'వంశీ' సినిమా అలాంటి ఐడియాతోనే చేస్తున్నాడాయన. ఒక యాక్షన్ బేస్డ్ లవ్ స్టోరీ. ఓహోహో! అండర్ ప్రొడక్షన్. నేను గోపాల్ రెడ్డి గారు కలిసి ఆయనకి ఒక లవ్ స్టోరీ కథ చెప్తే సేమ్ జానరాలో బ్యాక్ టు బ్యాక్ ఏ పెద్ద హీరో కూడా చేయడు. ఒక సూపర్ స్టార్. ఆ! అండ్ అప్పటికి ఆయన గుణశేఖర్ గారు కదా ఇండస్ట్రీలో తిరుగుతోంది ప్రొడ్యూసర్ కోసం. ఆహా! వాళ్ళిద్దరు కాంబినేషన్‌లో. ఒక్కడా? మాగ్నమ్ ఓపస్ ఒక్కడు. ఆహాహా! సో, 'ఎంఎస్ రాజు' గారికి నేచురల్లీ అది మంచే జరిగిందిగా. అవునవునవును. ఒక్కడే ఆయనకొచ్చిందిగా. యెస్. మనసంతా నువ్వే ఇట్టావు బట్టి. ఆ! అదే. మనసంతా నువ్వే. అవును. వాస్తవం అది. ఆ! సూపర్ అండి సో, అయితే. అలా అదే అంతే. ఒకే టైంలో అన్ని అన్ని మంచి అలా జరుగుతాయి. ప్రొడ్యూసర్ మంచాయన బేసిక్‌గా. సో, యెస్. నేచురల్లీ. యెస్. సూపర్ అండి. బిఏ రాజు గారని ఉండేవారు. అవును. ఆయన మహేష్ బాబుకి పిఆరు, ఎంఎస్ రాజు గారికి కూడా పిఆరు. ఆయన అవును. నిజంగా చాలా మంచాయన. అవును. నాకు మెడ్రాస్‌లో సంగీతం గారి దగ్గర భైరవ దీపం చేస్తున్నప్పటి నుంచి పరిచయం. ఆహా! ఆయన అప్పుడు జర్నలిస్టు. అవును. ఆయన జయ గారు గూడా. జై గారు. ఆవిడ అవును. ఇంగ్లీష్ మ్యాగజైన్‌లో జర్నలిస్టు. ఈయన తెలుగు మ్యాగజైన్. ఆ దంపతులు. నాకు బిఏ రాజు గారు 'మనసంతా నువ్వెప్పుడు' ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు. అంటే హ్మ్. ఆ సినిమా గురించి మంచిగా ఫస్టు సూపర్ హిట్‌లో బ్యాక్ కవరు యాడ్ ఇచ్చి, ఆ సినిమాకి ఒక రకంగా ఓపెనింగ్ హైపు మ్యూజిక్ ఎంత తెచ్చిందో, బిఏ రాజు గారి పబ్లిసిటీ కూడా అంత తెచ్చింది. యెస్. సెంటర్ స్ప్రెడ్‌లేసి, హ్మ్. ఆ ఎంఎస్ రాజు గారి మీద ఉన్న అభిమానం అయినా కూడా హెల్ప్ నాకు కూడా జరిగింది. నేను యెస్. ఆయన కూడా ఈ రిలీజ్ సందర్భంలో నేను బాగా తలుచుకుంటున్నల్లా ఆయన కూడా ఉన్నారు. ఉదయ్ కిరణ్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, చంద్రమోహన్ గారు, శ్రవణ్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అవునా? ఈ ఓకే. సినిమాకి అసోసియేట్. 'ప్రియుడు' అన్న సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. తర్వాత కోవిడ్‌లో పాపం తను చనిపోయారు. ఓకే. సో, అతను, బిఏ రాజు గారు. ఆ! వీళ్ళ ఐదుగురినైతే నేను డెఫినిట్‌గా మిస్ అవుతుంటాను. యెస్. ఏదో వేరే వేరే ఏరియాల్లో. హ్మ్. అయితే ఇప్పుడు 'ఉదయ్ కిరణ్' గారికి అప్పటికి 2 సినిమాలు ఉన్నట్టున్నాయి గదా! 'నువ్వు నేను' ఏమో సగంలో ఉంది. ఇంకా సగంలో ఉందా? రిలీజ్ షూటింగ్ అవ్వలా అప్పటికి. మా మనసంతా నువ్వే వైజాగ్ ఫస్ట్ హైదరాబాద్ షెడ్యూల్ చేసేటప్పటికి 'నువ్వు నేను' షెడ్యూల్ గ్యాపు. ఆ! వాళ్ళది ఒక షెడ్యూల్ అయింది. ఓహో! సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్ మేము చేసాం మనసంతా నువ్వు ఇక్కడ హైదరాబాద్‌లో. ఓకే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు షూటింగ్ చేశారు. ఆ షెడ్యూల్ అయ్యే టైంకి మేము వైజాగ్‌కెళ్ళాము. ఓహో! సో, అలా ప్యారలల్‌గా చేసాం. ఎన్ని రోజులు సృష్టి చేశారు సార్ ఇది? మేము 66 రోజులే. కానీ షెడ్యూల్ 15 రోజులు చొప్పున 4 నెలలు చేసాం. ఓహోహో! హ్మ్. అంటే చాలా తక్కువలో చేశారు సినిమా గూడా. బాగా రీజనబుల్‌గా పెద్ద కాస్టింగ్ పెద్ద పెట్టుకున్నారు కదా! కాస్టింగ్. అందరూ నా ఆబ్లిగేషన్‌లే. పాపం అందరు నా మొహం చూసొచ్చారు. అప్పటికే అందరూ నాకు తనికెళ్ళ భరణి గారు బాగా క్లోజు, చంద్రమోహన్ గారు క్లోజు, సుధా గారు బాగా క్లోజు. అప్పటికే జయంత్ సి. పరంజి గారి సినిమాల్లో మేమందరం కలిసి పనిచేసాం. ఆ! నేను ఆ! అసోసియేట్ ఆ! డైరెక్టర్‌గా. ఆ! ఆ! అవి పెద్ద పెద్ద సినిమాలు చేశాం కాబట్టి అందరూ ఫ్రెండ్లీగా ఉండే. ఓకే. అన్నీ హిట్ సినిమాలు. అవును. 'ప్రేమించుకుందాంరా', 'బావగారు బాగున్నారా', 'ప్రేమంటే ఎదురు' 3 సూపర్ హిట్లు. సో, నేచురల్లీ 'సీతారామ శాస్త్రి' గారు ఇంక ఇంట్లో పిల్లల్లా చూసేవాళ్ళు. 'పరుచూరి బ్రదర్స్' అచ్చంగా ఇంట్లో వాళ్ళ అబ్బాయిలాగే ట్రీట్ చేసేవాళ్ళు. 'పరుచూరి వెంకటేశ్వరరావు' గారి ఇంట్లోనే ఉండేవాడిని. మా ఇంట్లో కంటే ఎక్కువ నేను అక్కడే ఉన్నాను. అవునా? ఓకే. ఆయన ఇంట్లో ఆయన పైన మేడ మీద ఉంటే కింద ఫ్లాట్ మాకే. జలదంకి సుధాకర్ గారు, నేను, వీరు పోట్ల గారు ఆ! మేమంతా మేము పిచ్చి పిచ్చిగా ఏదో ఒకటి వండటం, ఆయన 4 అక్షింతలేసి దాన్ని కరెక్ట్ చేయటం. ఇది దినచర్య మాది. ఆ! మేము ఒక పుంకాను పుంకాలు పేజీలు రాస్తే ఆయన ఫస్ట్ ఆ దస్తాలు చూసి అబ్బో అని మొదలుపెట్టేవాడు. ఆ! అక్కడి నుంచి ఏ క్యారెక్టర్ ఏ సందర్భంలో ఏం చెప్పకూడదో కొట్టేస్తూ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేవాడు ఆయన. అంత ఓపికగా చదివేవాళ్ళా మొత్తం? ఆయన స్క్రిప్ట్ అంటే ప్రాణంలాగా చూసే రైటర్ ఆయన. హ్మ్. స్క్రిప్ట్‌ని నిజంగా ఒక భగవంతుడి పవిత్ర గ్రంథంలాగా చూస్తాడాయన. ఓహ్! మా రాసిన వాడు కొత్తగా ఇండస్ట్రీకొచ్చాడా, ముక్కు మొహం తెలియని వాడా, ఆహ్, తన తన దగ్గర అసిస్టెంట్‌గా చేశాడంటే వాడిని ట్రైన్ చేయటమే పని. ఓహో! ఆయన బికమ్స్ ఒక వెరీ గ్రేట్ మెంటార్ అనమాట. యెస్. వాడి జీవితాన్ని చక్కదిద్దకుండా వదలడాయన. ఆయన స్క్రిప్ట్ ఒకటే దిద్ది వదిలేయడాయన. జీవితాన్ని కూడా చక్కదిద్దుతాడు. సూపర్ అండి.